హాయ్ అండి అందరికీ. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలనైతే కోరుకుంటున్నాను. సో, ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా తొందరగా ముగ్గులైతే కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు చాలా లేట్ అవుతుంది. అందుకని ఈసారి 31st ఈవినింగ్ 6కే మొత్తం ప్లాన్ చేసుకున్నాను. అటు ఊడ్చడం, చల్లడం మొత్తం కంప్లీట్ చేసుకొని నాకొచ్చినటువంటి ఒక చిన్న ముగ్గునైతే చూజ్ చేసుకొని ముగ్గు అయితే వేస్తున్నాను. సో, ఇది పెద్ద ముగ్గేం కాదు. అలా అని చెప్పి మరీ చిన్నది కూడా కాదు. మీడియం అనమాట. సో, వచ్చింది వేసేసి దానికి మంచి రంగులు దిద్దడం అయితే అదొక ఆర్ట్‌లాగా అనుకోవచ్చు. సో, ఎక్కువగా న్యూ ఇయర్‌కి లేడీస్‌కి అయితే మంచి రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే జెంట్స్‌కి ఎలాంటి పనులుంటాయో నాకైతే తెలీదు గానీ, లేడీస్‌కైతే న్యూ ఇయర్, సంక్రాంతి అనగానే పెద్ద పెద్ద మంచి మంచి ప్లాన్స్ చేసుకుంటారు. అవేంటంటే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయడం, అందులో అంతకంటే అందమైనటువంటి రంగులు దిద్దడం చేస్తూ ఉంటారు. సో, నేను కూడా అలాగే ముగ్గు వేయాలి, తర్వాత అందమైన రంగులు వేయాలనుకున్నాను. సో, ఫైనల్‌గా అయితే ముగ్గు కంప్లీట్ చేసుకొని మంచి రంగులైతే వేశాను. సో, ఈ ముగ్గు నచ్చితే గనక మీకైతే లైక్ చేయండి. అలాగే ప్రతిసారి ప్రతి ఒక్కరు కోరుకునేదేంటంటే ఫస్ట్ మన ముగ్గు ఎలా ఉందో చూసుకోగానే పక్కింటోళ్ళ ముగ్గు బావుందా? ఎదురింటోళ్ళ ముగ్గు బావుందా? మన ముగ్గు బావుందా? వాళ్ళ ముగ్గు బావుందా? లేకపోతే మన ముగ్గు కంటే వాళ్ళదే బావుందా అని చెప్పైతే 10 సార్లు పక్కింటి వాళ్ళ దగ్గరికెళ్ళి అది చూసుకోవడం, మనది చూసుకోవడం ఇట్లా కంపేర్ చేసుకుంటాము. ఫైనల్‌గా వాళ్ళది ఎలా ఉన్నా మనకి నచ్చినా, నచ్చకపోయినా మన ముగ్గు కంటే వాళ్ళది బాగున్నా మన ముగ్గే బాగుందని చెప్పేసైతే ఒక కన్‌క్లూజన్‌కొచ్చేసి మనకు మనమే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ అయితే వస్తాము. ఫైనల్‌గా జరిగేదేంటంటే అక్కడ కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చేదేమీ ఉండదు. టైం వేస్ట్ తప్ప. అక్కడికి వెళ్తాము, చూస్తాము. అక్కడ మనకు నచ్చినా, నచ్చకపోయినా ఒకవేళ మన ముగ్గు కంటే అనిపించినా సరే ఫైనల్‌గా అయితే మన ముగ్గే బావుందని చెప్పైతే మనం డిసైడ్ అయితాం. సరే ఇదంతా ఒక ఎత్తయితే మీ అందరూ మీ ఇంటిలో ఎలా ముగ్గులు వేశారు? మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా? కొంతమందయితే కేక్ కట్ చేస్తుంటారు. నేనైతే కేక్ ఏమి కట్ చేయలేదు. నార్మల్‌గా ముగ్గులు వేసి రంగులు దిద్దుకోవడంతోనే సరిపోయింది. 10:30 అయింది అప్పటికే. సో, ఎలాగైనా 12 వరకైతే మెలకువతో ఉండడం అలవాటు ప్రతి ఇయర్. చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అయితే ఎప్పుడూ కూడా 12 వరకు కరెక్ట్‌గా ఉండి, అప్పుడు ఎగ్జాక్ట్‌గా 12కి కరెంట్ తీయగానే ఓ అని గట్టిగా అరుస్తూ, అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ, చాలా హ్యాపీగా, జాలీగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ అయితే అప్పుడు చాలా సరదాగా గడిపేదాన్ని. ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయ్యాక కాస్త మన రెస్పాన్సిబిలిటీస్ వల్లనో, లేకపోతే మన ఫ్యామిలీస్ వల్లనో అంతకుముందున్నటువంటి అంటే ఫ్రీడము కాస్త ఉండకపోయినా, ఉన్నా సరే మనమైతే చిన్నప్పుడు చేసినటువంటి సరదాలు కానీ, లేకపోతే చిన్నప్పుడు చేసినటువంటి అల్లర్లు కానీ మ్యారేజ్ అయ్యాకైతే చేయడం కుదరదు. కాబట్టి మనకది మ్యారేజ్‌తోనే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనకు ఆ మ్యారేజ్ అయ్యాక ఎలా ప్రవర్తించాలో అలాంటి ప్రవర్తన కలిగి ఉంటాము. సో, ఫైనల్‌గా అయితే నా ముగ్గయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. సో, హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాశాను. పైనేమో మా పెద్ద పాప ఏంటంటే వెల్కమ్ టు 2024 అని చెప్పేసి రాసింది. సో, ఇక్కడైతే నేనే రాసి కలర్స్ నింపాను. అక్కడ అటువైపు ఈ ముగ్గుకి అటువైపు ఈ ముగ్గు వేశాను. ఇందులో మా పెద్ద పాప అయితే కలర్స్ నింపింది. దీనికి రైట్ సైడ్ కూడా ఒక ముగ్గేశాను. అందులో కూడా మా పెద్ద పాపే కలర్స్ నింపింది. ఏది ఏమైనా గడిచిన సంవత్సరం ఏదైతే ఉందో అందులో ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, సంతోషాలుంటాయి, దుఃఖాలు ఉంటాయి. కానీ అందరూ కోరుకునేది మాత్రం ఎప్పుడూ సంతోషమే కావాలని కోరుకుంటారు. కానీ జీవితం అంటేనే కష్ట సుఖాలమయం కాబట్టి ఎప్పుడూ మాకు సంతోషాలే ఉండాలని కోరుకోవడం అయితే అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో మనకి చెప్పి రాదు, చెప్పి జరగదు. కాబట్టి ఏది వచ్చినా, ఏది మన జీవితంలో జరిగినా కానీ దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్షణంగా ఉండాలి. మనకి ప్రతిసారి దేవుణ్ణి మొక్కడం, ఆ మొక్కుయేటప్పుడు మాకు ఎప్పుడూ కూడా మంచే జరగాలి దేవుడా అని మొక్కుతాం. కానీ కష్టం వచ్చినా సరే వాటిని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను మాకివ్వు. కష్ట సుఖాలను మేము బ్యాలెన్స్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను మాకివ్వు దేవుడా అని చెప్పి మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం వేళ మీరంతా హ్యాపీగా ఉండాలి.
సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ కావాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి న్యూ ఇయర్స్ ఎన్నో జరుపుకోవాలి. అందరూ కూడా హ్యాపీగా ఉంటూ ఇలాగే నా వీడియోస్‌ని చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి.